శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న ట్రైలర్ ఎలా ఉంది? సూపర్ ఉందన్న. సో బీజిఎం ఇట్లా విఎఫ్ఎక్స్ ఇట్లా అయ్యింది సూపర్ సూపర్. అంటే దీనిలో ఒక పొలిటికల్ డైలాగ్ ఉందంట కదా, కొందరు రాకూడదు అని కోరుకుంటున్నారు అనేసి. ఉందన్న. అంటే అది వాళ్ళని ఉద్దేశించి పెట్టారా ఎట్లా అనుకో? వాళ్ళు ఉద్దేశించి కాదన్న, మామూలుగా సినిమాలో పర్ఫెక్ట్ గా ఉంటుందని పెట్టారు. సో యాక్టింగ్ ఎలా ఉంది మొత్తం overall? వాళ్ళు ఉద్దేశం అంటే వాళ్ళు అనుకుంటే వాళ్ళ ఇష్టం. ఇక ఏమని చెప్పు. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ ఎలా ఉందన్న? సూపర్ అన్న, ఎరగదీశారు మామూలుగా కాదు. ఇంకా బీజిఎం మ్యూజిక్ బీజిఎం మ్యూజిక్ డిఫరెంట్ గా ఉంటాయి అన్న. సో ఆల్రెడీ సాంగ్స్ హిట్ కాబట్టి మీరు చూసే ఉంటారు టీజర్ ఆల్రెడీ. అది మామూలుగా లేదు, వెనకాల బీజిఎం కానీ మామూలుగా ఇంకా మామూలుగా లేదు ఇంకా. సో ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి సినిమాల్లో బెటర్ ఉంటారా లేకపోతే యాక్టింగ్ మన లీడర్గా బెటర్ అంటారా, పొలిటికల్ లీడర్గా? రెండు బెటర్ అన్న, రెండు చేస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఆయనకి అవినీతి చేసే వ్యక్తి కాదు, ల్యాండ్లు దోచుకునే వ్యక్తి కాదు. ఆయన కష్టపడి సంపాదించి జనాలకు పంచి పెడుతున్నారు కాబట్టి ఆయన సంపాదించి కష్టపడి ప్రజలకు పెట్టి ఆయన సినిమాలు చేసుకుంటా పొలిటికల్గా కూడా ఎదిగితే మంచిగా ఉంటుంది అన్న. ఇప్పుడు ఇది పొలిటికల్ డైలాగ్ ఉంది కదా, సో ఆ డైలాగ్ కాస్త ఇప్పుడు బయట మన వైరల్ అవ్వచ్చు అనుకోవచ్చా? వాళ్ళు ఏమైనా తీసుకొని అవుతుంది తప్పనిసరిగా, ఎందుకంటే ఉన్నారు కదా, అవుతుంది. ఎందుకంటే ఆబ్జెక్ట్లీ వాళ్ళ గురించి అనుకుంటారు కదా. ఇప్పుడు అది కావాలని పెట్టింది కాదు, వాళ్ళు ఏమనుకుంటారు అంటే వాళ్ళ గురించి పెట్టింది అనుకుంటారు. అంటే మళ్ళీ వాళ్ళు ఏమంటారు అంటే డైలాగ్ మామూలుగా చెప్పేది ఏంటంటే, ఈయన సినిమాలు చేసుకుంటే సినిమాలు చేసుకోక రాజకీయంలో వచ్చి ఏం చేస్తున్నావు అని చెప్పేసి కొందరు విమర్శిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏమని చెప్తారు? ఎవడన్నా ఒక రూపాయి జేబులోంచి వాళ్ళు తీసి పెట్టారన్న చెప్పమని ఒక్క రాజకీయ నాయకుని అయినా సరే వాళ్ళ చేతుల్లోంచి రూపాయి తీసి పెడితే లైఫ్ టైం సెటిల్మెంట్ వాళ్ళు ఎవరికైనా సరే. ఎవరు పెట్టలేదు, ఆయన పెట్టారు. ఆయన రికార్డు చూసుకుంటే చూడండి, మీరే చూసుంటారు చాలా మందికి. ఈ మన పాకీజా లేటెస్ట్ గా ఆయనకి 2 lakhs ఇచ్చారు. ఆయన తెలుసుకుంటాడన్న, సైలెంట్ గా చేసుకుంటూ పోతాడు. ఆయన పబ్లిసిటీ కానీ ఏది కానీ అవసరం లేదు. ఆయనకి చేసుకుంటే వెళ్ళిపోవడం వచ్చు. కానీ ఇలాగా ఎవరేమంటున్నారో ఏం చేసుకుంటున్నారో అని తెలుసుకుంటుంటే ఆయన పని ముందుకు వెళ్ళలేడు, ఇంతకాలం ఎదగలేడు. అంటే వాళ్ళు ఏమంటారంటే ఒక అడవి ప్రాంతానికి ఒక రోడ్ వేసేసి మొత్తం దాన్ని షో చేస్తున్నారు. రోడ్డు చెప్పులు జమన్ చేసి మొత్తం షో చేస్తున్నారు. అక్కడ మూవీ పబ్లిసిటీ చేసుకుంటున్నారు. ఇక్కడ పొలిటికల్గా చిన్న చిన్న పనులతోనే ఎదుగుదాం అనుకుంటున్నా ఏంటి అని. వాళ్ళు అలా కూడా వెళ్ళలేదు కదన్న అక్కడికి. వాళ్ళు వెళ్ళలేదు కదా అక్కడికి, వాళ్ళు వెళ్ళలేదు, చేయలేదు చెప్తారు. ఈయన వెళ్ళారు, చూశారు, చెప్పులు కూడా కొనిచ్చారు. వాళ్ళకి రోడ్లు వేపిస్తారు, ఇంకా చేస్తారు. టైం వెయిట్ చేయాలన్నా. ఇప్పుడు మనం జ్వరం వచ్చిందని ఎమ్మటనే తగ్గిపోదు కదన్నా, మన టైం పడుతుంది కదా. ఇది అంతే, ఆయన చేసుకుంటూ పోతాడు కంపల్సరిగా. సో జగన్ గారు ఏమన్నా అంటే ఎమ్మెల్యేకి ఎక్కువ కార్పొరేట్ తక్కువ అనేసి అన్నారు కదా అప్పుడు. మేనొచ్చి మరి కోడిగెత్తికి ఎక్కువ, కోడిగెత్తికి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని మరి మేమనొచ్చు కదా. వాళ్ళ డాడీ గారు చేసిన మంచి పనుల వల్ల ఆయన ఏదో కొద్దిగా వచ్చిందన్న. ఆయన ముఖ్యమంత్రి కాబట్టి వాళ్ళ డాడీ వల్ల వచ్చింది, లేకపోతే ఆయనకి రాదు అసలు. లాస్ట్ గా ఇప్పుడు ట్రైలర్ చూసినాక మీకు ఏమనిపించింది? సూపర్ డూపర్ హిట్ అన్న, మామూలుగా కాదు. ఇది టీజర్ మాత్రమే. వెనకాల ఇప్పుడు మీరు ఆల్రెడీ చూసుంటారు, బీజిఎం కానీ వెనకాల గూస్ బంప్స్, కళ్యాణ్ గారు లుక్ పరంగా కానీ ఇప్పుడు అలాంటి క్యారెక్టర్ చేయలేదు. ఆయన ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి పాన్ ఇండియా కాబట్టి సూపర్ డూపర్ హిట్ అవుతుంది.